యాక్చువల్ గా నేను చేసింది తప్పే సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి. గ్యాంగ్ లో ఫ్రెండ్స్, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఏ అమ్మాయి అయినా ఫస్ట్ అనుకునేది లైక్ ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా ఉండాలి. కానీ మరి అన్ని బిల్డింగ్స్ ఎందుకమ్మా? అబ్బాయితో వెళ్ళేసి టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసే వరకు అక్కడ ఏం లేదు, ఒక చిన్న ఇల్లు, ఒక సింగిల్ రూమ్ ది ఒక ఇల్లు ఉంది. అబ్బాయి నాకు మొత్తం ట్రాప్ చేశారు అంటే నేను మోసపోయాను. మోసం చేశారు మొత్తానికి. వాళ్ళు మోసం చేయటం కాదండి, మీరు మోసపోయారు. వాళ్ళు చేసిన వాళ్ళు అసలు అనకూడదు. మోసం అని చెప్పి డిసైడ్ చేయవలసింది నువ్వు కాదమ్మా. ఒక మ్యారేజ్ వచ్చింది బెంగళూరులో, సాఫ్ట్వేర్ అబ్బాయి. వాళ్ళు నా దగ్గర నుంచి ప్రామిస్ తీసుకున్నారు సార్, చెప్పొద్దు అని చెప్పేసి. మ్యారేజ్ అయిపోయింది 1 year 1.5 year బాగానే ఉన్నాం. ఎలా తెలిసిందో నాకు తెలియదు సార్. జరుగుతుందా ఏదైతే తెలియకూడదో అది తెలిసింది. నేనేమైనా బక్రా ఇక్కడ? ఈ అమ్మాయి గురించి జాలిపడి ముందుకు రా అంటే కనుక అది పెళ్లి అవదు, అది కాంప్రమైజ్ అవుతుంది. అంటే ప్రతి చోట మీరు సేఫ్ లో ఉన్నారు. నేను మొదటి మగవాడిని కాదు అమ్మాయి జీవితంలో. ఎక్కడున్నారండి? నీకు నేను ఏం చెప్పాను, కాల్ చేయొద్దని చెప్పానా? మనం ఇప్పుడు కోర్టులోనే చూసుకుందాం. మనం ఏదైనా సరే ఫ్రెండ్స్ దగ్గరనే నేను నిర్వహణ ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి నేను మాట్లాడదలుచుకోలేదు. వీళ్ళందరూ కలిసి నన్ను నా జీవితాన్ని పాడు చేశారు సార్. నాకు తెలియకుండా పెళ్లి చేశారు. ఇప్పుడు నాకు అంటే నా ఫ్రెండ్స్ అంతా సెకండ్ శ్రవణ్ బెడ్రూమ్ లో ఉంటూ ఈ అమ్మాయి ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిందండి వేరే అబ్బాయితో. నిజాయితీగా ప్రయాణం చేసి 2 years పాటు ప్రయాణం చేసినటువంటి మీ భార్య గురించి వాడు ఎవడో సర్టిఫికెట్ ఇస్తాడండి? మీ ఒరిజినల్ సర్టిఫికెట్ మీ దగ్గర లేదా? ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళ ప్రాణం మీదకి తీసుకురావద్దని నేను చెప్పలేదు, అంతేగాని కదా ఇతర ప్రాణాల మీకు వచ్చినా పర్లేదా? ఏమన్నా నీకు బుద్ధి ఉందో బుర్ర ఉందో, చదువుకోవటానికి పోయో దేనికి పోయో అందరినీ నట్టేట్టు పుంచావు కదమ్మా. అమ్మాయికి నేను యాక్సెప్ట్ అయితే చేయలేను సార్. నేను అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, మహతి అనే ఒక అమ్మాయి మనకు మెయిల్ చేశారండి. అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అండి. తనకి ఏం చేయాలో అర్థం కాక మనకి మెయిల్ చేసిందండి. పేరు మహతి. ఒకసారి కాల్ చేయమంటారా? హలో, నమస్తే అండి మహతి గారా? అవునండి, మీరెవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. భార్య భర్తలు విడిపోయే పరిస్థితి వరకు వచ్చిందని మేడం అన్నారు కాబట్టి కొద్దిగా స్పీడ్ లో కాల్ చేసాం మేము. అవును సార్, చెప్పమ్మా. యాక్చువల్ గా నేను చేసింది తప్పే సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి. తప్పు అలా చేసినందుకు నేను ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఆ బాధలో నుంచి నేను బయటికి రావడానికి నాకు అసలు అవ్వట్లేదు. లైక్ నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పేసి. హైదరాబాద్ సార్ మాది. సో నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నాను సార్. ఏం కోచింగ్ తీసుకుంటున్నారు? కోచింగ్ తీసుకుంటున్నాను. ఓ నైస్. ఓకే. లైక్ ఒక గ్యాంగ్ లో ఫ్రెండ్స్ అది ఇది. ఇంకా ఆ టైంలో నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఓకే. రిలేషన్ లో ఉండి 2-3 years బాగానే ఉన్నాం కలిసి. మా ఫాదర్ వచ్చేసి రిటైర్ ఎంప్లాయీ. ఓకే. ఫైనాన్షియల్ గా మేమంతా ఓకే. నాకు ఒక బ్రదర్. అబ్బాయి నాకు మొత్తం ట్రాప్ చేశారు. అంటే మనం ఆ టైంలో మనం వెళ్ళి అక్కడ ఏం చూడలేము కదా, లైక్ వీళ్ళకి ఇది ఉంది ఇది లేదు అని చెప్పేసి. ఫైనాన్షియల్ గా మొత్తం మాకు ల్యాండ్స్ ఉన్నాయి, ఓన్ హౌసెస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, పొలం ఉంది అని చెప్పేసి ఇలా ట్రాప్ చేశారు మ్యామ్. ఏ అమ్మాయి అయినా ఫస్ట్ అనుకునేది లైక్ ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి, ఫ్యూచర్ మంచిగా ఉండాలి అని కదా చూస్తాం. అనుకుంటది కానీ మరి బిల్డింగ్స్ ఎందుకమ్మా? మీరు చూడలేదు కదమ్మా, మీరు చూసారా బిల్డింగ్స్? అవి చూసి అని కాదు సార్, కాకపోతే ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండాలి, ఫ్యూచర్ బాగుండాలి అని ఆ థాట్ లో నేను అలా ఆలోచించాను సార్. ఓకే 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 బానే ఉంది. లైక్ ఇద్దరికి జాబ్ రాలేదు, సరే ఏదైనా బిజినెస్ పెట్టి అయినా ఫార్వర్డ్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్, ఆ మైండ్ సెట్ లో నేను ఉన్నాను. అతను కూడా మీతో పాటు కోచింగ్ లో ఉన్నాడండి? కోచింగ్ లో ఉన్నాను. తన మైండ్ లో ఉన్నది మా సైడ్ నుంచి తీయాలి అని చెప్పేసి, లైక్ డాడీ రిటైర్ ఎంప్లాయీ మెల్లిమెల్లిగా అని చెప్పేసి. సో అప్పుడు నాకు 24 years ఫ్రెండ్స్ హెల్ప్ తో మేము మా ఇంట్లో చెప్పాను నేను ఇట్లా చేసుకుంటా అంటే. ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంట్లో ఒప్పుకోవడంతో నేను అబ్బాయితో వెళ్ళేసి టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాను.
అమ్మ నీకు అప్పుడు ఎంత? 24 years సార్ అప్పుడు. 24 years కి మ్యారేజ్ చేసేసుకున్నావు. ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు అనా లేదంటే ఒప్పించి? ఒప్పుకోరు, అడిగితే ఒప్పుకోలేదు సార్. ఫస్ట్ ఏమన్నారు మీ పేరెంట్స్? వాళ్ళు నచ్చలేదు, మేము మంచి సంబంధం తీసుకొస్తాం, మేము ఇంత చదివించింది నీ ఇష్టంగా నువ్వు చేసుకోవడమా, వద్దు మేము చేపిస్తాం ఆగు అని చెప్పేసి చెప్పినా, నేను లేదు అబ్బాయి కావాలి, నేను అబ్బాయితో తిరిగాను. మీరు పట్టుపట్టారు కానీ అది ఒప్పుకోకపోవటం వల్ల మీరు వెళ్ళి ఎక్కడ చేసుకున్నారా? టెంపుల్ లో చేసుకున్నాం సార్. ఓకే, అబ్బాయి సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు ఆ పేరెంట్స్? అంటే మా పేరెంట్స్ ఎప్పటికైనా ఒప్పుకుంటారు, నేను ఒక్కడినే కొడుకుని కదా, వాళ్ళు వద్దన్నారు, ఒప్పుకుంటారు అని చెప్పేసి ఒప్పించారు సార్. సో ఓకే అని చెప్పేసి చేసుకున్నాను. ఒక 15-20 days కలిసి ఉన్నాం. వన్ ఫ్రైడే వాళ్ళ ఊరికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం మేము. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసే వరకు అక్కడ ఏం లేదు, ఒక చిన్న ఇల్లు, ఒక సింగిల్ రూమ్ ది ఒక ఇల్లు ఉంది. సో కథ మొత్తం రివర్స్ అయింది. మొత్తం రివర్స్. బిల్డింగ్స్ ఏం లేవు? ఏం లేవు సార్, ఒక చిన్న బిల్డింగ్ లేదు మనం. ఒక చిన్న పల్లెటూరు లాగా. వాళ్ళది ఒక రూమ్ ఉంది, సింగిల్ రూమ్. వాళ్ళ మదర్ ఒక్కరే ఉంటారు. ఫాదర్ షాప్స్ అన్నారు, ఏం లేవు సార్. వాళ్ళ మదర్ కూడా కౌలకు తీసుకొని అక్కడ పని చేస్తుంది. నాకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే వాళ్ళ డాడీ ఎంప్లాయీ అంతా చెప్పారు, వాళ్ళ డాడీ కూడా లేరు. అదేలేండి, అవన్నీ అబద్ధాలు అన్న బూతులు అంటే. సరే, పొలం పనికి అని చెప్పేసి వెళ్ళారు వీళ్ళు. ఇంటి పక్కన వాళ్ళు అట్లా వాళ్ళు వచ్చి అప్పుడు చెప్తున్నారు, వీళ్ళకి ఏం లేదు, నువ్వు చూడడానికి ఇట్లా చదువుకున్న అమ్మాయి, నువ్వు ఇట్లా ఎట్లా నమ్మేసి వచ్చావని వాళ్ళు చెప్తే, అప్పుడు నేను కొంచెం రియలైజ్ అయ్యి నా తప్పు అయింది అని చెప్పేసి నేను మా పేరెంట్స్ కి కాల్ చేసి చెప్పాను, ఇలా ఇలా నేను మోసపోయాను, నా తప్పు అయింది, మీరేం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి చెప్తే మా డాడీ వాళ్ళు తీసుకెళ్లారు నన్ను వచ్చి. నేను డైరెక్ట్ ఏం వెళ్ళిపోలేదు. ఆ అబ్బాయి వచ్చాక నేను అడిగాను, నన్ను ఇంత మోసం చేసావు, నేను ఎట్లా ఉండాలి, నువ్వు ఇప్పుడే ఇంత అబద్ధాలు ఆడుతున్నావు అంటే నా ఫ్యూచర్ ఏంది అని అడిగితే, అవును మాకేం లేదు, నేను చేసుకున్నా, మీ డాడీకి ఉంది, నువ్వు ఆస్తి తీసుకురా, మనం హ్యాపీగానే ఉంటాం, నాకైతే ఇంతే ఉంది, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అన్నట్టు మాట్లాడాడు. ఈ స్లోలీ ట్రైయింగ్ టు డిపెండ్ ఆన్ యూ ఫర్ ఫైనాన్షియల్ రీజన్స్, అంతే కదా? అవును సార్, డైరెక్ట్ చెప్తున్నారు, అవును ఆడింది అబద్ధం, మీ ఫాదర్ రిటైర్ అయ్యారు, ఫైనాన్షియల్ గా మీకు ఓకే ఉంది, నువ్వు కట్నం తీసుకొస్తే మనం దాని వల్ల ఏమన్నా బిజినెస్ పెట్టి మనం గ్రో అవుదాం అన్నట్టు మాట్లాడుతున్నాం. సో అప్పనంగా మహతి దొరికింది అనుకున్నాడు చక్కగా. అవును మేడం, మోసం చేశారు మొత్తానికి. సో వాళ్ళు మోసం చేయటం కాదండి, మీరు మోసపోయారు. మీరు వాళ్ళు చేసిన వాళ్ళు అసలు అనకూడదు. అది నేను చేసిన తప్పు మ్యామ్, నేను అది యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా పేరెంట్స్ కి కాల్ చేసి నేను వచ్చేసాను, నా తప్పు అయింది, తెలియక చేశాను నేను, అది నా తప్పు అని చెప్పేసి వాళ్ళకి సారీ చెప్పేసి అయిపోయింది. మా పేరెంట్స్ కూడా అబ్బాయికి కాల్ చేసి వార్న్ చేసేసి వదిలేశారు ఇంకా అక్కడికి. డాడీకి హెల్త్ ఇష్యూస్ బాగాలేకపోవడం వల్ల ఇంకా నాకు మళ్ళీ ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ అవి వస్తా ఉన్నాయి. వీళ్ళు చూస్తా ఉన్నారు మ్యారేజెస్, ఇంకా చేసుకోవాలి, ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు ఇంట్లో కూర్చోవద్దు, ఇంకా ఉండొద్దు, జనాలు ఏదేదో అంటారు అని చెప్పేసి ఇంకా మళ్ళీ మ్యారేజెస్ చూస్తా ఉన్నారు వీళ్ళు. అమ్మా ఇప్పుడు అబ్బాయి తర్వాత నువ్వు కట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీ పేరెంట్స్ పెద్ద రియాక్ట్ అవ్వలేదమ్మా ఈ సబ్జెక్ట్ మీద? అబ్బాయి తప్పు చేశారు కాబట్టి అతన్ని వార్న్ చేశారు సార్. అక్కడి నుంచి విత్డ్రా అయిపోయాడా, ఇంకా అతనితో కనెక్షన్ లేదు? కొంచెం ఫస్ట్ భయపెట్టించారు, తర్వాత క్లియర్ గా వార్న్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి అట్లా చెప్పడంతో ఇంకా రాలేదు. లైక్ అతని మిస్టేక్ ఉంది కాబట్టి మరి ఇంకా రాలేదు, ఏం నాకు కాంటాక్ట్ అవ్వలేదు, ఇంకా అప్పటి నుంచి ఏం కాంటాక్ట్ లో లేదు సార్. తర్వాత మరి మీ స్టడీస్ ఏం చేశారండి? స్టడీస్ ఏం పోలేదు మ్యామ్, ఇంకా ఇంట్లో ఉన్న మ్యాచెస్ వస్తా ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ ఒక మ్యాచ్ వచ్చింది, ఇంకా పెళ్లి చూపులో నేను చెప్పేశాను అబ్బాయితో, నాకు పాస్ట్ ఇలా ఉంది, సో అండ్ సో మీకు ఓకే అయితేనే చేసుకోండి అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. వద్దన్నారండి? వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమో ఈ అంశం ఎలాగ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి 10% చెప్తుందేమో, ఇంకా 90% ఉందేమో అన్నట్టే ఆలోచనతో ఉంటారు. కాబట్టి మ్యారేజ్ ఇస్ వన్స్ ఏ లైఫ్ టైమ్ అఫేర్ కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలా ఎంతమందికి చెప్పావమ్మా? 3 members వచ్చినా నేను జెన్యున్ గా, లైక్ నా పాస్ట్ మిస్టేక్ ఉంది కాబట్టి నేను జెన్యున్ గా చెప్పి, నా పాస్ట్ ఇలా ఉంది, మీకు ఓకే అయితే ఫ్యూచర్ ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక స్టెప్ రాంగ్ తీసుకున్నాను, సో నెక్స్ట్ స్టెప్ మళ్ళీ సఫర్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి నేను చెప్పేస్తా ఉన్నాను. వాళ్ళందరూ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే. మా డాడీ అడిగారు ఎందుకు ఇట్లా క్యాన్సిల్ అవుతున్నాయి, ఏంది రీజన్ అని చెప్పేసి అడిగితే నేను చెప్పాను, డాడీ నేను ఇట్లా చెప్తున్నా, ఇట్లా పాస్ట్ ఉంది అని అంటే, ఇంకా మా డాడీ మమ్మీ వచ్చి ప్రామిస్ చెప్పేసుకొని ఫస్ట్ కొంచెం అరిచి, అట్లా చెప్తే ఎలా, ఇంకా ఫ్యూచర్ అవ్వాలి, ఎవరేమో కరెక్ట్ ఉండరు, అయిపోయింది, ఇంకా అది పాస్ట్ అందరికి ఇట్లా చెప్తా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు నా దగ్గర నుంచి ప్రామిస్ తీసుకున్నారు సార్, చెప్పొద్దు అని చెప్పేసి. ఓకే ఓకే, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. మీ ఇద్దరి యొక్క ప్రేమ గానీ, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మీ కామన్ ఫ్రెండ్స్ గానీ ఎవరికైనా పబ్లిక్ కి తెలుసా? తెలుసు సార్, లైక్ నా పాస్ట్ ఉంది, మా ఫ్రెండ్స్ హెల్ప్ తోనే నేను వెళ్ళి టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాను. ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ ఉన్నాయండి?
ఆ ఫొటోస్ అవి ఉన్నాయి మ్యామ్. మీ పేరెంట్స్ ఇచ్చినటువంటి వార్నింగ్ తో అంత ఈజీగా కట్ అయిపోతాడని నేనైతే అనుకోలేదమ్మా. మరి నువ్వే చెప్పాలి, అంత ఈజీగా కట్ ఆఫ్ అయిపోయాడా లేదంటే టెంపరీగా సైలెంట్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ నుంచి అంతా చూసి వచ్చిందల్లా చెడగొట్టేటటువంటి పనిలో ఉన్నాడా అనేది మనం ఎందుకంటే ఎలా అయిపోతాడు మేడం? పిఎస్సి మీద ఎఫర్ట్ పెట్టాడో లేదో తెలియదు కానీ నిన్ను పటాయించడంలో, నిన్ను బొట్టులో వేయటంలో చాలా సూపర్ 110 కాన్ఫిడెన్స్ తో ఊరు పట్టుకెళ్ళాడు 15-20 రోజుల తర్వాత. నార్మల్ గా ఎవరిని ఏమని చెప్తారు, ఖచ్చితంగా బలపడి బంధం బలపడి నువ్వేదో కన్సీవ్ అయిపోయి ఇంకా లైఫ్ లాంగ్ కమిట్ అయిపోయేంత వరకు ఒక దూరంగా ఉంచి తర్వాత ఎక్స్పోజ్ చేస్తారు రియాలిటీకి. ఆ పిక్చర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏం చేశాడంటే నిన్ను అక్కడికి ఏకంగా పట్టుకెళ్ళిపోయాడు. నువ్వు అతను ఏమనుకున్నాడంటే ఇంకెక్కడ పోతుందిలే, అమ్మ నన్ను అందరినీ వదులుకున్నా కథలే వచ్చింది కుక్కతోకలాగా ఎక్కడ పోతుందిలే అన్నట్టుగా అతను అనుకున్నాడు. అతనికి ఒక దెబ్బ తగిలింది, గాయం అయింది. పేరెంట్స్ ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా అతనికి ఉంటుందమ్మా మానసికంగా. ఇప్పటికీ నేను యాక్సెప్ట్ చేశాను, లైక్ ఓకే ఫైనాన్షియల్ కాదు, అబ్బాయి బాగుంటే ఓకే ఉందాం అన్నట్టే నేను ఉన్నాను సార్. కానీ ఎప్పుడైతే అతను ఉంటే ఉండు పోతే పోలే నా దగ్గర నుంచి ఫైనాన్షియల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని తెలిస్తే అప్పుడు రియలైజ్ అయ్యి నేను ఇంకా పేరెంట్స్ కి చెప్పేసాను. చెప్పకుండా చేసుకున్న సంబంధం ఏదైనా ఉందమ్మా మీరు? ఒక మ్యారేజ్ వచ్చింది బెంగళూరులో, సాఫ్ట్వేర్ అబ్బాయి. కానీ అబ్బాయి చాలా మంచోడు సార్. మెయిన్ ఏంటంటే అబ్బాయికి ఇట్లా అమ్మాయికి ఇట్లా ఉంది ఇవన్నీ ఏం నచ్చవు. సో నేను ఇటు అబ్బాయికి నేను చెప్పలేను, ఇటు సైడ్ పేరెంట్స్ ప్రామిస్ బ్రేక్ చేయలేను. నచ్చవు, ఏం నచ్చవు, అదేం లేవు. పాస్ట్ లోపల ఒక గిల్ట్ ఉంది, అతన్ని నేను మోసం చేయలేను. అదేలేండి, బికాస్ అతను ఈజీగా అర్థమైపోతుంది అతని మైండ్ సెట్ ఏంది ఇది అని చెప్పేసి అంత ఓపెన్ గా నాకు చెప్తా ఉన్నారు. అతను దాచిపెట్టలేరు అని చెప్పి ఓపెన్ గా చెప్తే కనుక వచ్చినటువంటి మంచి జెన్యున్ గా ఉన్న అబ్బాయి వెళ్ళిపోతాడేమో అని భయం. ఇంతకు ముందు వెళ్ళిపోతారని భయం కాదు సార్, మెయిన్ గా నేను పేరెంట్స్ కి ఇచ్చిన ప్రామిస్ పేరెంట్స్ చెప్పొద్దు అని చెప్పేసి. పేరెంట్స్ కి ఇచ్చిన ప్రామిస్ వల్ల ఇంకో సంబంధం పాడవుతే ఇంక రావు మనకి అనే ఉద్దేశంతో అలా. ఓకే, గాట్ ఇట్ అమ్మా. అవును సార్. సో ఇటు పేరెంట్స్ ది నేను ప్రామిస్ బ్రేక్ చేయలేరు. ఇంకా వాళ్ళు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, అందరు ఇలానే వెళ్ళిపోతున్నారు ఇట్లా చెప్పేస్తుంది అని. మ్యారేజ్ అయిపోయింది 1 year 1.5 year బాగానే ఉన్నాం. మ్యూచువల్స్ వల్ల సంథింగ్ ఒక ఎక్స్ పర్సన్ వల్ల ఎలా తెలిసిందో నాకు తెలియదు సార్. జెన్యూన్ గా ఏదైతే తెలియకూడదు అది తెలిసింది. ఇంటర్నల్ గా ఎంత సఫర్ అవుతున్నా, నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నా నా ఒక్కదానికే తెలుసు సార్ అది. బికాస్ నేను డైలీ ప్రేయర్ చేసేదాన్ని, లైక్ తెలియదు హ్యాపీ గానే ఉన్నాం, నాకైతే ఏం లేకుండా బాగానే చూసుకుంటున్నారు, అంతా ఓకే ఫైన్ అంతా బాగానే ఉంది. కాకపోతే ఇది ఒక్క చిన్న మిస్టేక్, చిన్నది కాదు, లైక్ నేను యాక్సెప్ట్ చేశారా ఈ మిస్టేక్ వల్ల నా ఫ్యూచర్ మళ్ళీ ఏమైతుందో అని చెప్పేసి అదొక భయం ఉండిపోయింది నాకు. మీరు నేను చెప్పలేదు అనే ఆ ఫీల్ ఉందండి, ఆ గిల్ట్ ఉందా మీకు? గిల్ట్ తోనే బతుకుతా ఉన్నాను మ్యామ్. నేను ఎప్పటికైనా చెప్తా అనుకున్నావమ్మా నీ లైఫ్ లో? మొత్తానికి అర్థం చేసుకుంటారు, ఓకే ఫైన్ ఇట్లా పాస్ట్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చి నేను చెప్పేదాన్నేమో సార్. సమయం రావాలి, ఒక సందర్భం రావాలి, బాండింగ్ అనేది పెరిగి ఒక పెద్ద 10 మేడలు కట్టాలి, అప్పుడు చెప్తామని మీరు అనుకున్నారు. కానీ అతని ఉద్దేశం ఏంటి? మిస్టేక్ ఉంటేనే ఇంకా దాచిపెట్టారు అని ఆ ఫీలింగ్ వచ్చేసింది సార్ ఇప్పుడు మొత్తానికి. ఓకే, ఆ ఫొటోస్ వచ్చాయి, ఎవిడెన్సెస్ కూడా విత్ ఫొటోస్ వచ్చాయి సార్. బిహేవియర్ లో అలా చేంజ్ వచ్చేసింది. సో నేను నాకు అర్థమైపోయి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు, ఏమైంది, మన ప్రాబ్లమ్ ఏంది అని అడుగుతా ఉంటే ఇంకా చెప్పేసారు ఇట్లుంది నా దగ్గర ఇట్లా దాబెట్టారు అని చెప్పేసి నాకు చెప్పారు. ఇంకా అవును అది నా తప్పు అయిపోయింది, నేను చెప్పొద్దు అన్న ఇంటెన్షన్ తో ఆ ఉద్దేశంతో నేను చెప్పకుండా లేను. ఆల్రెడీ నాకు పాస్ట్ ఇట్లా 3 ఇట్లా అయిపోయాయి, సో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, అది ఒక్కటే. కానీ నాకు ఇప్పటికీ ఆ బాధ ఉంది, మీకు మోసం చేస్తున్నా అన్నది అదే నాకు 1.5 year నుంచి నేను అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తా ఉన్నాను లోపల. నేను కూడా ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని ఇంకా నేను ఓపెన్ అవ్వడంతో. పెళ్ళైనటువంటి అంశానికి రియాక్ట్ అయ్యాడా లేదా అంటే అన్నిటికీ రియాక్ట్ అవుతాడులేండి, కానీ నేను అనేది ఏంటంటే లేదా ఇంతకాలం దాచిపెట్టావు అనే దాని గురించా, లేదా అతని కాన్సెప్ట్ లో ఈ లవ్ స్టోరీలు లవ్ మ్యారేజెస్ అనేది అసలు చాలా అసహించుకునేటటువంటి మనస్తత్వం అతనికి ఉంది కాబట్టి ఏదైతే ఉండకూడదో తన భార్యలో అది వచ్చిందనా, దేని గురించి అతను బాధపడ్డాడు? ఇంకా మిక్స్డ్ సార్, అన్ని చెప్తా ఉన్నారు, ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫైనల్ గా ఏమంటున్నారు, అతను విడాకులు అంటున్నారు సార్. కానీ అది ఇటు పేరెంట్స్ కి తెలియక, ఇటు నా సైడ్ నుంచి బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయక ఒక అండర్స్టాండింగ్ తో ఏదైనా చేయాలి అని విడాకులు అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఈ వార్త అతనికి తెలిసి మీ ఇద్దరి మధ్యన మాటలు లేకపోవడం అనేది ఎన్ని రోజులు బట్టి? ఒక 4 months అవుతుంది సార్. ఉంటున్నాం కానీ మాట్లాడట్లేదు, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాధపడతా. నేను ఎంత అర్థం చేయడానికి చెప్తున్నా కూడా నా లైఫ్ లో ఇంకా అతను లేడు, నేను ఇప్పుడు జెన్యూన్ గానే ఉన్నాను, నా మిస్టేక్ నేను అర్థం చేసుకుంటాను ఎంత చెప్పినా కూడా అతను అది అర్థం చేసుకోలేకపోతున్నారు సార్. అమ్మ, ఈ వార్త అతనికి తీసుకొచ్చింది ఎవరు అనేది మీకు తెలుసా అమ్మా? మీ ఎక్సా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా? అది అవేం చెప్పలేదు సార్. నేను అడిగాను, ఇంకా ఇప్పుడు తెలిసిపోయిందని మీరు భయపడుతున్నారా మీరు అట్లా అడుగుతున్నారు సార్.
నేను ఇంకా అదేం నేను పట్టించుకోలేదు. నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, ఎప్పటికైనా తెలియడమే. మల్టిపుల్ మిస్టేక్స్ అమ్మా, అదైతే మాత్రం నువ్వు ఓపెన్ హార్టెడ్ గా యాక్సెప్ట్ చేయాలి. నేను లోపల కుంగిపోతున్నాను, 1.5 year పాటు నేను బాధపడ్డాను, ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ చెప్దాం అనుకున్నాను, మీకు ఈ సబ్జెక్ట్ నచ్చదు కాబట్టి చెప్పలేదు, మా తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రామిస్ వల్ల నేను మీకు చెప్పకుండా ఉన్నాను, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు సముదాయించుకోవడానికి ఉపయోగపడేటటువంటి కారణాలే గాని ఆ పెద్ద గీత ముందు చిన్న గీత చేయదు నిజం ముందు మీ కారణాలు అనేవి సరిపోవు. ఇలాంటి భయంకరమైనటువంటి నిజాలు బయట వ్యక్తుల ద్వారా భార్యకు గాని భర్తకు గాని తెలిసినప్పుడు దయచేసి సంజాయిషీలు చెప్తూ అపాలజీ అడిగేటటువంటి ప్రయత్నం చేయకండి. కారణాలు ఉన్నాయి కాబట్టి నేను చేసిన తప్పు కాదు, కానీ నీ మనస్సాక్షికి సారీ కావాలి కాబట్టి నేను సారీ చెప్తున్నట్టు ఉంటాను. సో ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఏ అన్కండిషనల్ అపాలజీ. ముగ్గురు వ్యక్తులకి ఎందుకు చెప్పావు, నేనేం దుర్మార్గత్వం చేశాను కాబట్టి నాకెందుకు చెప్పకుండా నేనేమైనా బక్రా ఇక్కడ అనేటటువంటి ఫీలింగ్ అతనికి ఉంటుంది. ఒకవేళ చెప్తే యాక్సెప్ట్ చేసేవాడినేమో అనే థాట్ కూడా వస్తుంది కదండి. అసలు ఈ సబ్జెక్టే నచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ అమ్మాయి మ్యారేజ్ జరిగింది. చాలా చేదు అనుభవం, వెన్నుపోటు లాంటిది ఇది. ఈజ్ ఎ విక్టిమ్ హియర్. నువ్వు విక్టిమ్ కాదు, నీ విక్టిమ్ పొజిషన్ ఆల్రెడీ అయిపోయింది. వాడిని ఎవరినో అయితే కనుక స్వయంకృతపాత్యం అన్నట్టుగా నీ చేతులారా వెళ్ళి ఒక ఊబిలో దిగేవు చూడు, దాని యొక్క పరిణామం ఇదంతా అది నువ్వు చేసుకున్న దానికి, నువ్వు చేసిన తప్పుకి నువ్వు అనుభవించినటువంటి శిక్ష. ఇది ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి అనుభవించేటటువంటి శిక్ష ఇది. బట్ వై షుడ్ యువర్ హస్బెండ్ సఫర్ ఫర్ నో రీజన్? ఈ విధాలుగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. మీకు అనిపించచ్చు ఈ రోజు, అరే ఇంత మంచి మనిషిని నేను చేతులారా పోగొట్టుకున్నానే అని చెప్పి. ఇదే మంచి మనిషి ఈ వార్త అప్పుడు చెప్పుంటే నీ జీవితంలోకి వచ్చుండేవాడు కాదు. అదే స్టాండ్స్ లోకి మీరు మళ్ళీ వెళ్ళాలి. అతను మానసికంగా సెట్ అవుతే కనుక ముందుకు వస్తాడు, రాకపోతే కనుక పెళ్లి చూపులప్పుడే తెలిసినటువంటి వార్తలాగా నువ్వు ఈ సబ్జెక్ట్ ను మర్చిపోవలసి వస్తుంది. అంతే మార్గమా డాక్టర్ గారు? అంటే నేను చెప్తున్నా, బోత్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకోమంటున్నాను. అన్లెస్ అండ్ అంటే ఆ అబ్బాయి యొక్క మన అబ్బాయితో మాట్లాడకముందే ఈ అమ్మాయికి 2 ఆప్షన్స్ ఇస్తున్నాను మేడం. కొంతమంది హస్బెండ్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటిది ఏంటంటే, 2 రకాలు ఉంటారు, 2 రకాల హస్బెండ్స్. వాళ్ళు ఏంటంటే, ఒకరు నీకు నేను తప్ప నీ జీవితంలో ఎవరు ఇంతకు ముందు ఉండకూడదు, ఇప్పుడు ఉండకూడదు. ఎందుకంటే అది ఒక మానసిక పరమైనటువంటి పరిస్థితి, సామాజిక పరమైన అంశం అంటారు. అదేంటంటే గతం కదా, ఈ రోజుల్లో బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి కదా అని మీరు అనొచ్చు. కానీ కొంతమంది మైండ్ సెట్ లో ఉంటారు. ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే 2వ అంశం కూడా చూపెట్టేస్తుంది అతనికి. ఏంటి, నేను ఒక వ్యక్తితో కలిసి ప్రయాణం చేయటం కాదు, ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోవటం, శారీరకపరమైనటువంటి ఫిజికల్ ఇంటమసీ. ఈ రోజు అతన్ని నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని నీ యొక్క కండిషన్స్, నీ యొక్క ప్రక్రియలన్నీ చంపుకుని వెనక్కి పెట్టేసి ఈ అమ్మాయి గురించి జాలిపడి ముందుకు రా అంటే కనుక అది పెళ్లి అవ్వదు, అది కాంప్రమైజ్ అవుతుంది. నేను ఎందుకు ఇది 2 వైపులో మాట్లాడుతున్నానంటే మేడం, అటువంటి పెళ్లిలో ఈ అమ్మాయి హ్యాపీగా ఉండదు, ఆ అబ్బాయి హ్యాపీగా ఉండడు. ఒకవేళ మనం కాంప్రమైజ్ చేసినా, మీరు మాట్లాడినా కూడా తనంతట తనకు ఇష్టంగా రాకపోతే అనవసరం అంటాను. ముందుకు వెళ్ళలేరు. ఒకప్పుడు ప్రయాణం చేసినా కూడా ఆ గాయం అంత త్వరగా మానదు, అంత తొందరగా మారదు. ఎందుకంటే ఇక్కడ మోసం, అతని అభిప్రాయానికి వ్యతిరేకం, అతని వ్యక్తిత్వానికి వ్యతిరేకం. ఎలాంటి ఆడపిల్ల అయితే అతని జీవితంలో రాకూడదు అని అతను అనుకున్నాడో అటువంటి ఆడపిల్ల ప్రతిరోజు అదే వంటగదిలో, అదే బెడ్రూమ్ లో కూర్చోవటం అనేది ఎంతవరకు అతను యాక్సెప్ట్ చేయగలడు. సో ఇది ఇంతకు ముందు మనం చేసినటువంటి ఎపిసోడ్స్ లా కాకుండా క్రాస్ సెక్షనల్ గానే ఈ ప్లాట్ఫామ్ మీదే నానా బంగారం ఇది అది అని చెప్పి చేయలేము. ఇది మనసుకు తగిలినటువంటి లోతైనటువంటి గాయం కాబట్టి ఫస్ట్ అతను ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు మన ఇంటర్వెన్షన్ అనేది కూడా క్వశ్చన్ మార్క్. రైట్. సో మహతిని మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వమంటున్నాను, మెంటల్ గా ప్రిపేర్. సార్ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్, నేను చేసింది తప్పే, కానీ అతన్ని నేనేం మోసం చేయలేదు సార్. పేరెంట్స్ నా పీకల వరకు ఇంకా కత్తి పెట్టేసి చేసుకోవాలి అంటేనే నేను ఆ స్టెప్ తీసుకున్నాను సార్. అంతేగాని అతన్ని మోసం చేయాలి ఆ ఇంటెన్షన్ తో అసలు కాదు సార్. ఎక్కడికక్కడ మీరు సేఫ్, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసేసుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఒక 15 రోజులు మాత్రమే ఉన్నారు. అతని ప్రేమని మరి ఎంత మాత్రం చూసారు, ఏమో పరిస్థితులు బాగోలేదు, వచ్చేసారు. తల్లిదండ్రులు నువ్వు చెప్పాల్సిందే, చెప్పి పెళ్లి చెప్తే పెళ్లి అవ్వదు, సో చెప్పొద్దు అన్నారు. చెప్పకుండా అంటే ప్రతి చోట మీరు సేఫ్ లో ఉన్నారు. తప్ప మోసం అని చెప్పి డిసైడ్ చేయవలసింది నువ్వు కాదమ్మా, అతను. మీరు అతని స్థానంలోకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి అమ్మా. ఇదే వ్యక్తి ఇప్పుడు ఎవరితో అయితే మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని జెన్యూన్, ఆనెస్ట్, సూపర్ మ్యాన్ అని అంటున్నారో, మొదటోడిలాగా ఇతను కూడా ఉండుంటే కనుక మీరు 2 నిమిషాలు కూడా ఆలోచించరు. తగిన శాస్త్రే జరిగింది, చెల్లికి చెల్లి అయింది అని చెప్పి మీరు వాకౌట్ అయ్యి ఉండేవారు. యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద పర్సన్ అండ్ హిస్ పెయిన్ ఈవెన్ టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఒక్కసారి నా తప్పుని యాక్సెప్ట్ చేసి, అతనికి కూడా ఒక మనసు ఉన్నటువంటి మనిషి, ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఆ వ్యక్తిత్వం ఒక విధంగా తయారు చేయబడింది.
చాలా ఎథికల్ గా, మోరల్ గా తల్లిదండ్రుల యొక్క పెంపకం, అతని యొక్క నమ్మకం, కష్టజీవి, మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని పోషించి చాలా చాలా ఉన్నాయి అతనికి. అటువంటి వ్యక్తిత్వాన్ని కాంప్రమైజ్ అవ్వు అనేటటువంటి విధంగా మనం మాట్లాడకూడదు. లీవ్ ద ఆప్షన్ టు హిమ్. ఇలాగే జరగాలి అనే బొమ్మ గీయద్దు. మీ మనసులో మీకు ఎలా అనిపిస్తే కనుక అలా ఆలోచించండి అని ఓపెన్ డోర్స్ ఉంటాయి. మీరు ఎలా అంటున్నారు, ఏమండి తప్పు అయిపోయిందండి, చిన్న నేరం కదండి, తీసేయండి, పక్కన పెట్టేసేయండి, మా అమ్మ అండి, మా నాన్న అండి, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తే కనుక అది వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హిజ్ ఇమోషన్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హిజ్ పెయిన్. సో అతను కొద్దిగా ఓపెన్నెస్ కావాలి ఈ అంశం మీద డెసిషన్ తీసుకోవటానికి. అలా ఓపెన్నెస్ ఇస్తే విడాకులు ఇచ్చేస్తాడేమో అండి అంటే కనుక వెల్, ఎవరు దేన్ని ఆపగలం? దిస్ ఈస్ ఎ మ్యారేజ్, దిస్ ఈస్ ఎ కమిట్మెంట్, దిస్ ఈస్ ఎ ఫిజికల్ ఇంటిమసీ బిట్వీన్ యూ బోత్ ఆర్ లివ్డ్ లైక్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్. మీరిద్దరు భార్యాభర్తల్లో కొన్ని రోజులు ఉన్నాయి. అతను ఏమనుకుంటాడు, ఈ రోజు అతనికి ఫోన్ చేస్తే ఏమో 10 రోజులు ఉంటే ఏంటి, 15 రోజులు ఉంటాయి భార్యాభర్తల్లాగా. ఐఎమ్ నాట్ అవర్ ఫస్ట్ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్. నేను మొదటి మగవాడిని కాదు అమ్మాయి జీవితంలో. చాలా అది ఒక మగాడికి. ఎనీవే మీరు అంటున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. అతని పేరేంటమ్మా? శ్రావణ్ సార్. శ్రావణ్ గారు. ఓకే సార్, ఒక్కసారి నేను చేసిన తప్పుకి యాక్సెప్ట్ చేసి ఒక్కసారి అతను నా లైఫ్ లో కావాలి సార్. అయితే ఒక్కసారి మీ సైడ్ నుంచి హెల్ప్ ఉంటుందని నేను మీ వరకు కాంటాక్ట్ అయ్యాను సార్. ఒక్కసారి నా మిస్టేక్ యాక్సెప్ట్ చేస్తే నేను అతను ఒక దేవుడు లాగా చూసుకుంటాను మ్యామ్. ఇంకా ఇక్కడ నుంచి ఏం మిస్టేక్స్ లేకుండా. అమ్మా అతను దేవుడు కాదు, నువ్వు పూజారి కాదు. మా ఎఫర్ట్ మేము పెడతాం అమ్మా. మేమేమి పెట్టకుండా ఫోన్ పెట్టేస్తాం అనట్లేదు. బట్ వీఆర్ మెంటలీ ప్రిపేరింగ్ యూ దట్ ద బాల్ ఈజ్ ఇన్ హిస్ కోర్ట్. బంత్ అతని కోర్టులో ఉంది. ఇక్కడ మీ మీద కోపం ఉంటే కనుక మీ తల్లిదండ్రుల మీద డబుల్ కోపం ఉంటుంది, మొత్తం మీ కుటుంబం మీద విపరీతమైన కోపం ఉంటుంది, మొత్తానికి మీ వంశం మీదే అతనికి ఒక బాధ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే, మంచోడు 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 అనేటటువంటి నీ మాట ఈరోజు ఆ మంచోడిని చెడ్డోడికి చేస్తుందమ్మా. ఆ చెడ్డోడితో నువ్వు ప్రయాణం చేయాలి. ఈరోజు మీరిద్దరు కలిసి ప్రయాణం చేసే 60-70 సంవత్సరాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక చెడ్డ వ్యక్తితో ప్రయాణం చేయాలి. నీకు ఆ మనసులో ఉండేటటువంటి బాధ తగ్గాలి, ఆ మనిషి ఒక మంచితనం మళ్ళీ తిరిగి రావాలి, నీ పాత జ్ఞాపకాలు మళ్ళీ ఈ మనిషితో పాటు గుర్తుకు రావాలి. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్. అతని ఒపీనియన్, అతని ఇంప్రెషన్ నీ మీద, నీ కుటుంబ సభ్యుల మీద అది మారిపోయింది. నువ్వేమనుకుంటున్నావు? అతను యాక్సెప్ట్ చేయాలి ఈ పెళ్లిని. యాక్సెప్ట్ చేస్తూ అటు మొహం ఇటు మొహం పెట్టుకున్న కాదు కదా, మళ్ళీ ఇది వరకులాగే మీ బాండింగ్ కావాలని నువ్వు అనుకుంటున్నావు కదా. అలా ఉంటుందని నువ్వు గ్యారంటీ ఇస్తావు, నేను గ్యారంటీ ఇస్తానా? అటువంటి వాతావరణంలో నువ్వు 10 రోజులు కూడా ఉండలేవు. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది ఆ ప్రేమ, ఆ బాండింగ్. అప్పుడు తర్వాత నువ్వే మాకు ఫోన్ చేసి అంటావు, సార్ ఈ ఆర్టిఫిషియల్ బాండింగ్ లో నేను ఉండలేకపోతున్నాను. ఆ క్వాలిటీ ఆఫ్ బాండ్ ఎలా ఉంటుందో కూడా గమనంలో పెట్టుకోండి మీరు. ఓకే, మాట్లాడదాం. డెఫినెట్ గా మాట్లాడతారండి డాక్టర్ గారు, మాట్లాడను అనట్లా. బట్ మీరు ప్రిపేర్డ్ గా ఉండండి దేనికైనా కూడా. సరే, ఒకసారి కనెక్ట్ చేస్తారా అతనికి? మరి మీరు కొంచెం మాట్లాడాక చెప్పండి. ఇట్లా అందమైన జీవితము డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నేను ఉన్నానన్న ఒక మాట చెప్పండి అండి. ఓకే ఓకే రైట్. The person you are speaking with has put your call on. హలో, ఎక్కడున్నారండి? నీకు నేను ఏం చెప్పాను? కాల్ చేయొద్దని చెప్పానా? ఒకటే చెప్తున్నా నీకు, కోర్టులో మనం ఏదైనా సరే కోర్టులో చూసుకుందాం. నాకు ప్రతిసారి కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నాకు ఇంకోసారి కాల్ చేయొద్దు దయచేసి. సొల్యూషన్ ఏంటండి? సొల్యూషన్ ఏముంది? ఏం లేదు. మనం ఇప్పుడు కోర్టులోనే చూసుకుందాం మనం ఏదైనా సరే. సుమన్ టీవీ నుంచి నేను అందమైన జీవితానికి మెయిల్ చేశాను. ఒక్కసారి సార్ వాళ్ళు మాట్లాడతారట, ఒక్కసారి మాట్లాడండి. కాదు, ఇప్పటికే ఫ్రెండ్స్ దగ్గర తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ అంతా మొత్తం తెలిసేలాగా చేస్తావా మన సంసారాన్ని? శ్రావణ్ గారు నమస్తే సార్. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మన సీనియర్ హోస్ట్ జయ మేడం కూడా ఇక్కడ ఉన్నారు. ఒక రాయి విసురుతున్నాం అంతే ఇక్కడ మేము. అసలు ఏమీ కూడా ఇలా జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో గానీ, ఇలా జరగాలి అనే ఆలోచనతో గానీ మేము మొదలు పెట్టినటువంటి ఒక ఎపిసోడ్ లో, ఎన్నో ఎపిసోడ్ లో ఇది ఒకటి, చాలా తక్కువ ఎపిసోడ్ లో ఇది ఒకటి. అంటే ఇక్కడ మీరెంత మనస్తాపం చెందుంటారు, మీరెంత భావోద్రేకానికి లోనై ఉంటారు, ఎంత బాధపడి ఎంత కుంగిపోయి ఉంటారు అనేటటువంటిది ఆ అమ్మాయికి ఇప్పటి వరకు ఎంత అర్థమైందో లేదో మాకు తెలియదు. కానీ మేమైతే మాత్రం చాలా విడమర్చి చాలా వివరంగా అమ్మాయికి తెలియపరచడం జరిగింది. సో దయచేసి ఒక్క 2 నిమిషాలు మీ భావన ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ బాధ ఏంటి అనేది ఒక్కసారి మేము వినాలి అని అనుకుంటున్నాం. తర్వాత ఫలితం ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా తీసుకెళ్దాం అనేది భగవంతుడి నిర్ణయం. ఫ్రెండ్స్ దగ్గరనే నేను నిర్వహణ. ఇప్పుడు మళ్ళీ మీరు క్షమించాలి. నేను మాట్లాడదలుచుకోలేదు. ఇదేమి మన పరిష్కారం అయిపో లేదంటే ఏదో జరిగిపోద్దని అనే నమ్మకం కూడా నాకు లేదు. ఇది మీ వ్యక్తిత్వానికి, మీ ఆలోచనకి, మీ భవిష్యత్తుకు సంబంధించిన అంశము. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే అల్టిమేట్ గా ఏది చేయాలో అదే చేద్దాము. మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్
అసలు మీరు ఎలా ఉన్నారు అనేదన్నా మాకు వివరించండి. అసలు ఇక్కడ జరిగినటువంటి మోసం ఏంటనేది కూడా మీ నోటి ద్వారా మేము వినాలనుకుంటున్నాం. నాకు తెలియకుండా ఇంతకు ముందే మ్యారేజ్ అయింది. నాకు ఒక మాట చెప్తే నేను ఏదో యాక్సెప్ట్ చేసిన తర్వాత విషయం, ఒక ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది ఈ విషయం. తెలిసిన తర్వాత నేనే షాక్ అయిపోయినా. పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కలిసి నా జీవితాన్ని పాడు చేశారు సార్. నాకు తెలియకుండా పెళ్లి చేశారు. ఇది ఇంకా మీకు చెప్పుంటే ఏమై ఉండేది శ్రవణ్ గారు? ఒకప్పుడు మీకు చెప్పారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుండేది? సార్ నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు కదా సార్. ఓకే, సార్ ఒక్క నిమిషం సార్, ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్? పిల్లని అమ్మాయిని ఎవరు చేసుకుంటారు సార్? అనొద్దులే శ్రవణ్ గారు, కొంతమంది ఇష్టపడి ముందుకొచ్చే వాళ్ళు ఉంటారు. పోనీ జరిగిందేదో జరిగిపోయింది అని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా అనమాకండి. ఎవరు చేసుకుంటారు అనొద్దు ప్లీజ్. నేను కాదు, నేను చేసుకోను సార్. వర్జన్ ఎవరు చేసుకుంటారనే దానికి జయమేడం చెప్తున్నారు. ఏమో అమ్మాయి జెన్యున్ గా ముందుకు వచ్చింది. ఆల్రెడీ సఫర్ అయినటువంటి మోసపోయినటువంటి ఒక ఆడపిల్లకి ఎంతమంది ఆడపిల్లలు ఇలా ముందుకు వచ్చి వాళ్ళ గతం గురించి చెప్తారు. ఈ అమ్మాయి జెన్యున్ గా చెప్పిందంటే కనుక ఈ అమ్మాయి సిన్సియర్ గా మోసపోయింది అనమాట. ఇంతకు ముందు పాస్ట్ అట్లీస్ట్ ఈ అమ్మాయికి భవిష్యత్తుని ఇద్దాము అనే ఆనెస్టీతో ఆనెస్టీ నచ్చి వచ్చే వాళ్ళు ఉంటారు. నాకైతే నాకు డైరెక్ట్ చెప్పలేదు సార్. నాకు వేరే వాళ్ళ వల్ల నాకు తెలిసింది. నేను ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్? ఇప్పుడు నాకు అందరూ నా ఫ్రెండ్స్ అంతా ఎలా సార్ వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలి నేను? ఎటువంటి స్నేహితుడు వచ్చి ఒక ఆడపిల్ల యొక్క పచ్చని జీవితంలో ఇలా నిప్పులు పోస్తాడండి? ఇది నెంబర్ 1. ఎవడండి వాడు చెప్పాడు? ఓకే, మీరు ఈ అమ్మాయితో కంటిన్యూ అవుతారా కంటిన్యూ అవరా అనేటటువంటిది సెకండరీ ఇష్యూ. వాడికి ఎంత దరిద్ర కొట్టి సెకండరీ ఎజెండా ఉంటే కనుక హ్యాపీగా ఉన్నటువంటి ఒక జీవితంలోకి వచ్చారో నీకు తెలుసా? నువ్వు ఫస్ట్ కాదు, నువ్వు సెకండ్. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పెళ్లి చేసి మోసం అంటే ఈ అమ్మాయిని సపోర్ట్ చేసుకుంటున్నావు, ఈ అమ్మాయిని తరపున నిలబడి నేను మాట్లాడట్లేదండి. అటువైపు వచ్చి ఇలా మాట్లాడేటటువంటి ఎటువంటి వ్యక్తి యొక్క మాటలు మీరు విన్నారు అనేది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు 1.5-2 years పాటు మీరిద్దరు చాలా జెన్యున్ గా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా మీరిద్దరు జీవించారు. అవునా కాదా అండి? అవును సార్. దానికి ఒక నెంబర్ ఏంటి? సెకండ్, థర్డ్ అంటే నేనేమంటున్నానంటే లోకల్ కాకలండి. వీళ్ళందరి మాటల్లోకి, ఈ మాటల గారెడ్లోకి మీరు వెళ్ళకండి. నువ్వు సెకండ్ రా, నువ్వు థర్డ్ రా, నువ్వు మోసపోయావురా అంటే కనుక ఈ రోజు తప్పుగా అనుకోకండి. శ్రవణ్ బెడ్రూమ్ లో ఉంటూ ఈ అమ్మాయి ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిందండి వేరే అబ్బాయితో. నా లెక్క ప్రకారం అది మోసం అండి, అది అన్యాయం. అయినా కానీ నేను మీ భార్యని సమర్థించట్లేదు. మీ ఒపీనియన్ మీకు, మీ ఇంట్రెస్ట్ మీకు. కానీ ఎక్కడైతే కనుక ఇక్కడ నా అభిప్రాయం ఇదండి, నా మానసిక పరిస్థితి ఇదండి, నా ఆలోచన ఇదండి అనేటటువంటి మాట అనకుండా వాడు ఎలా అంటున్నాడండి, వీడేమో సెకండ్ అన్నాడండి, వాడు వచ్చి ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పాడని చెప్పి, అంటే మీరు ప్రయాణం చేసి నిజాయితీగా ప్రయాణం చేసి 2 years పాటు ప్రయాణం చేసినటువంటి మీ భార్య గురించి వాడెవడో సర్టిఫికెట్ ఇస్తాడండి? మీ ఒరిజినల్ సర్టిఫికెట్ మీ దగ్గర లేదా? వాళ్ళ పేరెంట్స్ చెప్పారా మీతో ఏమన్నా? వాళ్ళ పేరెంట్స్ నాకేం చెప్పలేదండి. వాళ్ళు అలాగే దాచిపెట్టారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న మోసం చేశారు, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది. నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సార్. దయచేసి నేను చేసింది తప్పే అండి. నువ్వు మాట్లాడొద్దు. నేను చేసిన తప్పు ఒకటి, నా పాస్ట్ చెప్పలేదు. అది కూడా పేరెంట్స్ కి ప్రామిస్ చేసి వాళ్ళ ప్రాణం మీదకి తీసుకురావద్దని నేను చెప్పలేదు. అంతేగాని పర్సనల్ గా మీరు నాతో 1.5 years 2 years కదా, మీ ఇతర ప్రాణాలు మీకు వచ్చినా పర్లేదా? పాపం 1, పాపం 2 అని అంటాను. ఇద్దరు పాపమే ఇక్కడ. ఎందుకు అంటే కనుక ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఆమెను సమర్థిస్తూ, ఆమెను సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడట్లేదు. లేదు శ్రవణ్ గారు, ఒక్క నిమిషం. ఈ అమ్మాయి మోసపోయింది వాస్తవానికి. మీ ఎదురింటి ఆంటీ, పక్కింటి అంకుల్ గురించి చెప్పట్లేదు, మీ భార్య గురించి చెప్తున్నాను. చాలా అమాయకంగా ఒక మనిషి ఒక మాటల గాడిలో పడి మోసపోయింది. వాడు వినండి, ఇంకా పిచ్చి పని చేసి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఊరు వెళ్ళి, ఆ ప్రాంతం చూసి వెళ్ళి, వీళ్ళ యొక్క అసలు సిసలు రంగులు తెలిసేటప్పటికి కాంప్రమైజ్ అక్కడ ఉండకుండా తను బాదుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణ అడిగింది. అక్కడితో ఆగలేదు. నిజంగా ఈ అమ్మాయి మోసం చేసేటటువంటి అమ్మాయి, నిజంగా కావాలని మీ గొంతు కోసి మిమ్మల్ని మోసం చేసి ఏదో మభ్యపెట్టి మాయ చేసేటటువంటి ఉద్దేశం ఈ అమ్మాయికి ఉండుంటే, మొదటి సంబంధం, పెళ్లి చూపుల మొదటి సంబంధం ఎక్కడైతే వచ్చి ఉంటుందో అక్కడే మోసం చేసి ఉండేది కదండి. ఆ వ్యక్తికి వాడు నేను కాదు, నేను వాడు కాదు కాబట్టి వాడి గురించి నాకెందుకండి మీరు అనొచ్చు. నిజంగా నేను చెప్తున్నాను, ఈ అమ్మాయి ఓపిక పట్టింది. తన నిజాయితీ తనం అనేది చూపెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం తను చేసింది. ఒక సంబంధం పోయింది, అరే బాబు నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నీకు ఇష్టమైతారా లేదంటే లేదన్నది. వాడు దండం పెట్టి వాడు వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు, వాడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. మూడో వచ్చాడు, దండం వెళ్ళిపోయాడు. ఒక ఆడపిల్ల అప్పటికే ఒక మోసం, శ్రవణ్ గారు, ఒక ఆడపిల్ల ఆల్రెడీ దుమ్మెత్తి పోస్తుంది సమాజం. నీ బుర్ర ఉందా లేదా? ఒక చిన్నపాటి ప్రయాణం, ఒక ట్రైనింగ్ ట్యూషన్ సెంటర్ లో
ఒక అబ్బాయి శుభ్రంగా వెళ్ళి చదువుకోకుండా నువ్వు ఒక అబ్బాయితో ప్రేమాయణం నడిపిస్తూ ఆ అబ్బాయితో పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుని ఆ ఊరు వెళ్ళిన తర్వాత బాబు వీడు కరెక్ట్ కాదని చెప్పి చేతులు దులుపుకుని వెనక్కి వచ్చేసావు. నువ్వు ఇంత పాపం పనులు చేసావు, ఇంత ఘోరం పనులు చేసావు, కుటుంబాన్ని నడిబజారు నేసావు అని చెప్పి ఇలా నానా మాటలు అంటూ కొల్లబడుస్తూ ఉంటే కనుక ఇంకో పక్క నుంచి వచ్చినటువంటి సంబంధాలన్నీ కూడా ఈ అమ్మాయి నిజాలు చెప్పి వెనక్కి తోసేస్తూ ఉంటే కనుక ఆ అమ్మాయి మీద ఎంత ఒత్తిడి ఉంటదండి. ఇప్పటికీ నేను అమ్మాయి సమర్థించట్లే, కానీ ఆ అమ్మాయి ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ముగ్గురికి నిజాలు చెప్పి నాలుగో వ్యక్తికి చెప్పకుండా దాచివేసింది అనేటటువంటి అంశాన్ని ఒక్కసారి మిమ్మల్ని స్మరించుకోమంటున్నాను, ఒక్కసారి ఆలోచించుకోమంటున్నాను. అంటే త్రీ టైమ్స్ షీ వెంట్ అగైన్స్ ద ఫ్యామిలీ. 3 సార్లు ఏ అమ్మ నాన్న మీరిద్దరు నోరు మూసుకోండి, ఇతనితో పాటు నేను జీవితంతో కొనసాగించాలి, నా జీవితం కొనసాగించాలి, నిజాలు ఈ రోజు నిగ్గు తేల్చాలి, ఇప్పుడు చెప్పకపోతే కనుక నేను కప్పిపుచ్చేటటువంటి ప్రయాణం చేస్తే కనుక రేపొద్దున నా భర్తకు తెలిస్తే కనుక నేను మోసం చేసుకుంటాను, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని అవుతాను, అమాయకంగా వచ్చేటటువంటి అబ్బాయిని మోసం చేసి ఉంటాడని చెప్పి పోరాడిందండి. 3 సార్లు పోరాడిందండి అమ్మాయి. 3 వ్యక్తులకు చెప్పిందండి, 3 వ్యక్తులు కూడా వెనక్కి వెళ్ళిపోయారండి. కానీ ఇంకా ఒత్తిడి తాళలేకపోయింది ఆ అమ్మాయి. ఇంకా ఒత్తిడి తట్టుకోలేక నేను గంగలో దుంకుతాను, నేను ఇక్కడ దుంకుతానని తల్లిదండ్రులు భయపెట్టి ఇచ్చేసేటప్పటికి ఇంకా తప్పనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఒప్పుకుంది. అంటే మీ దగ్గర దాచిపెట్టింది. ఇప్పుడు నన్ను అడ్వాన్స్ చేసింది కదా సార్, ఇప్పుడు నేనే అదే తప్పు చేశాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఇందాక తప్పు మాట అంటున్నారు, సపోర్టివ్ గా మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి ఆ టైంలో సమాజం అంతటిని ఎదుర్కొని కొంతవరకు పోరాడి ఫైనల్ గా గివప్ ఇచ్చింది. ఎన్ని సంబంధాలు మాతి, ఎన్ని సంబంధాలు నువ్వు పోగొట్టుకుంటావు? ఆల్రెడీ ఒక పాపం చేసి ఒక పద్ధతి కానటువంటి ఒక పనిని చేసి కుటుంబాన్ని రోడ్డుకేసావు, ఏదో పెళ్లి చేసుకుని ఇప్పటికైనా కుటుంబ గౌరవం కాపాడు అని చెప్పి 4 దిక్కుల్లో 4 బాణాలు వేసేటప్పటికి ఆ ఒత్తిడి తాళలేక మీ దగ్గర దాచిపెట్టి చేసుకుందని చెప్పి ఆ అమ్మాయి పొజిషన్ నేను మీకు చెప్తున్నాను. దాని సారాంశం మీరు ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టం. నెంబర్ 1. నెంబర్ 2, లెట్ మీ ఫినిష్. అదే పరిస్థితిలో నేను ఉంటే డాక్టర్ గారు ఇదే చెప్తారంటే అబ్సల్యూట్లీ నేను ఇదే చెప్తానండి. ఎందుకు అంటే కనుక ఆ పెళ్లి అనేటటువంటి ఒక సబ్జెక్టు ఒక కావాలనుకుని ప్రేమించేసుకుని అన్ని చోట్ల తిరిగేసి నీ దారి నీది, నా దారి అనుకునేటటువంటి ఆ పెళ్లి కాదు ఈ పెళ్లి. ఈ పెళ్లిలో ఏమొచ్చి ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా ఒక మనిషిని నమ్మింది, మనస్ఫూర్తిగా ఒక మనిషిని ప్రేమించింది, అతనే జీవిత భాగస్వామ్యం అనుకుంది. తల్లిదండ్రులు అంగీకరించకపోతే ఇతనితో పాటే జీవితంతో నేను ప్రయాణం చేస్తాను అనే మంచి ఉద్దేశంతో వెళ్ళినటువంటి ఒక ఆడపిల్ల గొంతుకు ఒక దుర్మార్గుడు కోసాడు. మోసపోయింది. మీరు అనొచ్చు ఈ రోజు ఎలా నమ్మిందండి అని. మేము అమ్మాయికి చివాట్లు వేసాం ఇందాక మిమ్మల్ని ఫోన్ కలవకముందు. ఏమన్నా నీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా, చదువుకోవటానికి పోయావు, దేనికి పోయావు, అందరినీ నట్టేట్టు ముంచావు కదమ్మా అని చెప్పి ఇందాక కూడా మేము చెప్పాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ సబ్జెక్ట్ యొక్క సారాంశం ఏంటంటే ఆ అమ్మాయి గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి మోసపోయింది. ఇప్పుడు గుడ్డిగా నమ్మి మోసపోవడానికి ఆమె అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా సార్, చదువుకున్న అమ్మాయి కదా. ఎడ్యుకేషన్ నిజంగా అలాంటి వాటికి అన్నిటికీ ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ ఇస్తే కనుక అసలు మోసం జరగదండి. ఏవయ్యా నువ్వు జీవితాంతం మోసపోకూడదు అంటే కనుక నువ్వు బీకామ్ చదివిన తర్వాత ఎంకామ్ చేయి, లేదంటే బీబీఏ తర్వాత ఎంబీఏ చేయి అని చెప్పొచ్చు. అవి కాదు కదండి, చదువు అలాంటిది కాదు కదా. మోసపోవటానికి అవతలి యొక్క ఒక చాకచక్యం, అవతలి వ్యక్తి యొక్క గుంటనొక్క తెలివితేటలు, అవతలి యొక్క వ్యక్తి యొక్క మోసపూరితనం, ఆ ముగ్గురులో నేను ఒకరిని అయి ఉంటే నేను సంతోషించేవాడిని అని చెప్పి మీరు అనొచ్చు. ఇప్పుడు కోర్టులను చూసుకుందామని అమ్మాయికి చెప్పి అమ్మాయికి నేను యాక్సెప్ట్ అయితే చేయలేను సార్. నేను నిజాయితీగా చిన్నప్పటి నుంచి చాలా నిజాయితీగా పెరిగాను, అలాగే బ్రతకాలని అనుకుంటున్నా. మీరు నన్ను మూర్ఖుడు అనుకోండి, పిచ్చోడు అనుకోండి, ఏదైనా అనుకోండి సార్, నేనైతే యాక్సెప్ట్ చేయలేను సార్. డాక్టర్ గారు మాట్లాడిందంతా మళ్ళీ మీరు రీకలెక్ట్ చేసుకున్నాక ఆలోచించే అవకాశం ఉందా? ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను సార్. థ్యాంక్ యూ. అది కాదండి. అది కాదు శ్రవణ్ గారు హలో, పెట్టేశారమ్మాయినా? మేడం అందుకే ముందే 2 పాయింట్లు చెప్పారు మీకు, మీరు ప్రిపేర్డ్ గా ఉండండి అని చెప్పేసి. నా వంతు ప్రయత్నం నేను చేశానమ్మా. మాక్సిమం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి ఏం చెప్పానంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటపడ్డావు అన్నది చెప్పాను. రెండోసారి ఏమని చెప్పాను అంటే కనుక ముగ్గురుతో నిజం చెప్పినటువంటి అమ్మాయి నీతోనే ఎందుకు అబద్ధం ఆడాలి, చెప్పాలి అంటే మొదటి వ్యక్తి దగ్గర నుంచి అబద్ధంతో ప్రయాణం చేయొచ్చు. నిజంగా ఆ ఉద్దేశం. ఎటువంటి ఒత్తిడి నువ్వు కుటుంబంలో తాళలేకపోయావు, ఎటువంటి పరిస్థితులు నువ్వు చూసావు, తల్లిదండ్రుల యొక్క థ్రెట్ గానీ బ్లాక్మెయిల్ గానీ తట్టుకోలేక నువ్వు ఎస్ చెప్పావు దాచిపెట్టడానికి అనేది కూడా అతనికి చెప్పా. కానీ
ఇందాక నేను చెప్పినట్టుగా నీ భర్త యొక్క వ్యక్తిత్వం అనేది ఇప్పుడు ఈ సంఘటన బట్టి కాదు మేడం, జయ మేడం, ఈ సంఘటన బట్టి కాదమ్మా, అతని వ్యక్తిత్వంలోనే ఏంటంటే ఇలాంటి సంఘటనలు గాని ఇలాంటి వాటి అంశాలను గాని క్షమించేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి అంశాలని దరిదాపుల్లో గాని వాటి వాసన కూడా చూడనటువంటి వ్యక్తి. ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే నేను నా భార్య నా కుటుంబం అనే సబ్జెక్ట్ కంటే ఊరు వాడ లోకము స్నేహితులు ఏమనుకుంటారు అనే అభిప్రాయానికి చాలా విలువనిచ్చేటటువంటి ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం. అందులోంచి నేను ఇందాక చెప్పినటువంటి మాటకు మళ్ళీ రివర్స్ గేర్ లో వెనక్కి వెళ్తున్నానమ్మా. ఇటువంటి వ్యక్తి ఈ రోజు మనం కౌన్సిలింగ్ చేసి రేపొద్దున లేదా నా క్లినిక్ వచ్చి నేను కౌన్సిలింగ్ చేసి అతను సమజాయించి నాయన బంగారం తండ్రి అని చెప్పి నీతో కలిపినా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక ముందు ఉండదు. ఎందుకంటే అతను అదే సైకిల్తో ఉంటాడు. నా వైఫ్ కరెక్ట్ లేదు, నా వైఫ్ అబద్ధం ఆడింది అనేటటువంటి ఆలోచనతోనే ఉంటావు. అటువంటి వాతావరణంలో నువ్వు సుఖపడవు, అతను సుఖపడ్డు, ఎవరూ హ్యాపీగా ఉండరు. సో ఈ రోజు అతను అట్లీస్ట్ అతని అభిప్రాయాన్ని బలంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. దానికి నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే సార్, ఆలోచిస్తాను సార్, అవునా సార్ అని అనుకుని మళ్ళీ తూతూ మంత్రంగా మళ్ళీ ఇందులో దిగేయడం ముందుకెళ్ళింది అనుకోండి, మీ పడవ ఇలా ఊగుతూనే ఉంటుంది జీవితాంతం. సో నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ఈజ్ కన్ఫర్మ్. నేను నిన్ను బాధపడమని అనట్లేదు, నీకు ఒకే మాట చెప్తున్నానమ్మా. నేను ఈ వ్యక్తికి కూడా అప్పుడే నేను నిజం చెప్పుంటే ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోయి ఉండేవాడు, అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడు. అప్పుడు వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడు వెళ్ళాడు, ఎటు వచ్చి మధ్యలో ఒక పెళ్లి అనేది జరిగింది. సో దీని అంతటికి తప్పు ఎవరిదైనా ఉంది అంటే కనుక నేను బలంగా చెప్పాలి అనుకుంటే మీ పేరెంట్స్ది. ఏమో 7, 8 వ్యక్తి చేసుకుని ఉండేవాడేమో నిన్ను. అంత పేషెన్స్ లేకుండా వద్దమ్మా దాచిపెట్టేసే అంటే కనుక ఇదేమన్నా చిన్న అంశమా? మీ స్నేహితులందరూ వచ్చి దగ్గరుండి మీ పెళ్లి జరిపించారు. మీ మొత్తం ఇన్స్టిట్యూట్ లో అందరికీ తెలుసు. వాళ్ళ ఊరు వెళ్తే కనుక అబ్బాయి వాళ్ళ ఊర్లో అందరికీ తెలుసు. పోనీ ఆ అబ్బాయి సామరస్యంగా విత్డ్రా అయ్యాడా? కాదు. మీ నాన్న వెళ్ళి అతనికి వార్నింగ్ ఇచ్చి వచ్చి మళ్ళీ మా అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అవ్వద్దంటే అతనికి అక్కడ రగిలిపోతూ ఉంటది. ఎవడో ఒక ఫ్రెండ్ పురమాయించాడు. ఆ day 1 చెప్పకుండా day 2 చెప్పకుండా 2 years తర్వాత చెప్పాడు. ఎప్పటికైనా ఈ బాంబు పేలవలసిందే. సో ఇక్కడ కొన్ని తప్పిదాలు అయితే జరిగినాయమ్మా. ఏదన్నా అన్ని కూడా మన మంచికే జరుగుతున్నాయని అనుకోవాలి. సార్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నా జీవితం నాశనం అయింది నాదే సార్. థ్యాంక్ యూ, మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చి నాకు హెల్ప్ చేసినందుకు. అమ్మా నువ్వు ఏడవకపోతే కనుక నేను ఆశ్చర్యపడి ఉండేవాడిని. నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు. ఎందుకంటే కనుక ఒక చక్కటి ప్రయాణం నడిచింది. మొదటి నుంచి ఇది హింసతోనో అనుమానంతోనో బాధతోనో భయంతోనో ఉండుంటే కనుక ఈ రోజులో నీ కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు కూడా వచ్చి ఉండేది కాదు. నీకు దండారా బాబు అని విత్డ్రా అయిపోయావు. ఒక మంచి వ్యక్తితో ఉండేటటువంటి ప్రయాణం కాబట్టి ఈ బాధ నీకనే ఉంటదమ్మా. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ 2 years పాటు జరిగినటువంటి మధుర స్మృతులే నీ స్మృతులు. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఆలోచనతో వెనక్కి వచ్చాడు అనుకో నీ జీవితంలో, అదే ఒరిజినల్ శ్రవణం వస్తాడని నమ్మకం నాకు లేదు. అదే ఇందాక నుంచి నేను పదే చెప్తున్నాను. ఏదన్నా నీ మంచికే జరిగిందని నువ్వు ఆలోచించుకోవాలి. మీ పెద్దలతో మాట్లాడాలి, నువ్వు ఇలా జరిగిందని చెప్పాలి. ఇప్పుడు ఈ పొజిషన్ లో మాత్రం నిన్నెవరు నిందించి నిలదీసే ప్రయత్నం చేయరు. అన్యాయం అయ్యేమని మాకు అనిపిస్తుందమ్మా. కానీ ఇక్కడ ఇంకో దారి అయితే లేదు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. చదువు అనేటటువంటి దాని మీద ఫోకస్ చేస్తూ అనవసరంగా నీ ట్రాక్ తప్పిందో మళ్ళీ ఆ పాత చదువు అనే ట్రాక్ లోకి నువ్వు వెళ్ళాలి. నీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయమ్మా. అమ్మా మహతి, నేను ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడితో దీనికి పులి స్టాప్ పెట్టండి. చట్టరీత్యా ఫస్ట్ కేసు అండ్ ఇప్పుడు చేసుకున్న పెళ్లికి సంబంధించి ఏం చేయాలో అది చేయండి. చట్టరీత్యా చేయమ్మా. అది కాదు, చెప్పమ్మా. అతనితో నేను ఉండాలనుకుంటున్నాను. అవునమ్మా, కరెక్ట్. నువ్వు ఉండాలనుకుంటున్నావు అని చెప్పి మంచి ఉద్దేశంతోనే చేసావు. ఇప్పటికీ కూడా నువ్వు ఉన్నటువంటి పొజిషన్ లో నీకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు. కానీ ఇది నీకు అన్యాయం కాదమ్మా. నీకు అన్యాయం జరిగింది అనుకుంటే అతనికి న్యాయం జరిగింది అని అనుకోవాలి. ఎందుకంటే అతని మనస్సాక్షిని నమ్ముకుంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా తన వ్యక్తిత్వం తన మనస్సాక్షి మీద నిలబడి ముందుకెళ్తున్నాడు కాబట్టి అతనికి న్యాయం జరిగింది. ఒకప్పుడు బలవంతంగా ఆ అమ్మాయి చేసింది ఇంతే అని చెప్పి అతని మీద రుద్ది మీ ప్రయాణం ముందు జరుగుంటే కనుక నీకు న్యాయం జరిగినట్టుగా నీకు అనిపించవచ్చు. కానీ అది వాస్తవానికి కరెక్ట్ కాదమ్మా. అప్పుడు కూడా నీకు అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే కనుక అసలు శిశులైనటువంటి ఒరిజినల్ శ్రవణ్ రాడు. అదే విధంగా బలవంతంగా మనం ఇందులోకి లాగాం కాబట్టి శ్రవణ్ కూడా అన్యాయం ఫీల్ అవుతాడు. అప్పుడు ఇద్దరికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మాక్సిమం కన్విన్స్ చేశారు డాక్టర్ గారు, కానీ అతని వైపు 1 point కూడా లేదండి. ఓకేమా, బలవంతం చేయకూడదు మనం ఇలాంటి విషయాలు. ఓకేనా, ఆల్ ద బెస్ట్. మీరు మీ ఎగ్జామ్స్ మీ స్టడీస్ ని కంటిన్యూ చేయండి, కాస్త గ్యాప్ తీసుకోండి. మీ లైఫ్ ని నచ్చిన వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. ఓకేనమ్మా, ఏడవద్దమ్మా, ఏడవద్దు. బీ స్ట్రాంగ్ అండి. గుడ్ లక్ నాన్న, ఆల్ ద బెస్ట్ అమ్మా. గుడ్ లక్. ఓకే.
వీలైతే రేపైనా ఇంకొకసారి మాట్లాడతాను, మాట్లాడదాం. నేను మాట్లాడతాను, మీరు కూడా ఒకసారి మాట్లాడి ఎందుకంటే తన లెక్క ప్రకారం Yes, yes, కాస్త ధైర్యం ఇన్కన్క్లూజివ్ గా అనిపిస్తుంది తనకి. ప్లస్ ఏంటంటే తను ఒక న్యాయాన్ని ఊహించుకుని ఆల్రెడీ ఇందులో అడుగు పెట్టింది. దానికి నేను ప్రిపేర్ చేశాను. అమ్మాయి ఇటువంటి అంశాల్లో 2 తలుపులు తీసి ఉంచాలి, అది అతని వ్యక్తిత్వం ఆలోచన సంబంధించిందని ముందే ప్రిపేర్ చేశాను. అయినా కానీ బహుశా తనకి ఏంటంటే ఈ ప్రయాణం కొనసాగాలనే బలమైన ఉద్దేశంతో అమ్మాయి వచ్చింది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా సెకండ్ మ్యారేజ్ ఇది అమ్మాయికి. అందరికి మెసేజ్ మేడం, యువతరాన్ని అందరికీ కూడా ఒక మెసేజ్, దయచేసి ఆలోచించండి. ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ లో భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా, పరిణామాల గురించి ఆలోచించలేకుండా గుడ్డిగా వెళ్ళిపెట్టేటువంటి చాలా మంది యువతి యువకులు, దానికి చదువుతో సంబంధం లేదు. ఇందాక అతను అన్నాడు చదువుకున్న అమ్మాయి కదండి, ఆ మాత్రం ఆలోచించలేదంటే చదువుకి సంబంధం లేదు. అది ఒక మత్తు, ఒక మాయ, ఒక తెలియనటువంటి ఒక గుడ్డి ప్రపంచం. అందులో కొట్టుకుపోయినప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు, వాళ్ళ బాధలు ఏంటని ఆలోచించినటువంటి ఎంతో మంది యువతి యువకులు ఇటువంటి చిక్కుముడి సమస్యలు ఇరుక్కుపోయి మళ్ళీ వెనదిరిగి జీవితం ఆగమ్య గోచరం అయిపోద్ది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, ఒకే పాయింట్ తో నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ రోజు మహతి యొక్క తప్పు అక్కడ మొదలైంది. అక్కడి నుంచి మొదలయ్యి ఫస్ట్ ఇష్యూతో మొదలయ్యి అక్కడి నుంచి చూడండి అంచెలంచెలుగా ఆఖరికి ఇక్కడికి వచ్చి పడింది ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎటు పోవాలో తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితి. ఖచ్చితంగా నేనైతే మనస్ఫూర్తిగా ఒక ప్రయత్నం అయితే మనం చేశాం మేడం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తిత్వాలు, కొన్ని ఆలోచన శైలికి మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం బలవంతంగా వాళ్ళ మీద రుద్దేసి బలవంతంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేసే వేదిక అందమైన జీవితం కాదు అనేది నాది, జయ మేడం యొక్క నమ్మకం. కాబట్టి మాతితో మేము మాట్లాడతాం, ఆ అమ్మాయిని కన్సల్ట్ చేస్తాం, కౌన్సిల్ చేస్తాం, రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవసరం ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఒకసారి పిలిపించి వాళ్ళని కూడా సముదాయిస్తూ ఈ అమ్మాయికి ఒక మెంటల్ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళని కోరుకుంటాం. కానీ చాలా బాధ అనిపిస్తుంది, కలపలేకపోయాము అయ్యో అన్ని, ఆ బాధ మాత్రం అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ కి. నాకైతే మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి అనుకుంటుందంట. ఏదైనా అందరు మంచిగా అనుకుందాం. అంతేనండి. రైట్ డాక్టర్ గారు, నమస్తే.